మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ కూడా ప్రభు పట్టి ప్రత్యేకమైన తెలియపరుస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 3:5 చూడగలిగితే, రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునని జనులకు ఆజ్ఞ ఇచ్చును. చూడండి, రెండో మాట చూద్దాం ఒకసారి. ఇదే మాటకు అనుకూలముగా ద్విపదేశకాండము 23:14 అంటాడు, నీ దేవుడిని యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులు నీకు అప్పగించుటకును నీ పాలములో సంచరించును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూసి నిన్ను విడుకున్నట్లు నీ పాలము పరిశుద్ధముగా ఉండవలను. రెండు వాక్య భాగాలు మనలో ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఒకటి యెహోషువ గ్రంథం 3:5, 2 ద్విపదేశకాండం 23:14. దేవుడు రేపు మీ మధ్య అద్భుతమైన కార్యములు జరిగించబోతున్నాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాడని యెహోషువ జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ వాక్యం వింటున్న ఎంతమంది ఈ సంవత్సరం దేవుని యొక్క అద్భుతాలు స్వతంత్రించుకోవాలని ఆశిస్తున్నారు? అయితే గమనించండి, దేవుని అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక షరతు, మనము క్రీస్తు యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అప్పుడే మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చూడగలగం. రెండోది, ఆయా సందర్భాల్లో దేవుడు మన పాలెంలో సంచరిస్తాడు. అనగా మన వీధుల్లో, మన గ్రామాల్లో, మనం నివసిస్తున్న అపార్ట్మెంట్లో, మన గృహాల్లో సంచరిస్తాడు. కాబట్టి మనల్ని ప్రభు దీవించడానికి, విడిపించడానికి, మనకు విజయం ఇవ్వడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం పాపం చేస్తూ కనిపిస్తూ, చూడకూడని వాటిలో టీవీలో, సెల్ ఫోన్లో చూస్తూ కనిపిస్తే, లేదా మన భార్యతోనో మన భర్తతోనో మనం గొడవలు పడుతూ కనిపిస్తే, ఇంట్లో సమాధానము పాపము అంటే అసమాధానము పాపము కనిపిస్తే, ఇంట్లో వాక్యానికి విరోధమైన వాతావరణం కనిపిస్తే, నేను మిమ్మల్ని అసహించుకొని మీ పాలెములో మీ గృహములో దాటి వెళ్ళిపోతాను. కావున మీరు మీ ఇంట్లో పరిశుద్ధంగా జీవించాలి, అప్పుడే మిమ్మల్ని దీవించగలను అని దేవుడు అంటున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుడు మన కోసం దాచిపెట్టిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, జవాబులు ఈ సంవత్సరం పొందుకోవాలి అంటే మనం దేవునికి అంగీకారముగా పరిశుద్ధముగా జీవించాలి. మనం ఎక్కడెక్కడ పరిశుద్ధంగా జీవించాలో చూద్దామా? ఒకటి, ముఖ్యంగా దేవుని వాక్యం తెలియపరుస్తున్న మాట ఏంటంటే, మనం మన ఇంటి లోపల పరిశుద్ధంగా జీవించాలి. గృహం లోపల పరిశుద్ధంగా జీవించకుండా గృహం బయట పరిశుద్ధంగా జీవించడం సాధ్యం కాదు. గృహము లోపల అంటే పరిశుద్ధముగా జీవించడం అంటే మొదట మన శరీరము అనే గృహములో మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకనగా హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది, హృదయం నిండిన దాన్ని బట్టే కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, శరీరం ప్రవర్తిస్తుంది. మన ఇంట్లో ఏ దుష్కార్యము నేను చూడను, ఏ పాపములకు చోటు ఇవ్వను అని నీవు తీర్మానము తీసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని కోసం దాచిపెట్టిన నువ్వు ఎన్నడూ ఊహించిన ఆశీర్వాదములు, దేవుని ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో మన ఇంటిలో చేయటానికి రాబోతున్నాడు. ఆయన నిన్ను దీవించటానికి ఎప్పుడు వస్తాడు? ఆయన ఎప్పుడు వచ్చిన దీవెనలతో ఆశ్చర్యపరుస్తాడు నీకు తెలియదు. కావున నీవు ప్రతి క్షణము సిద్ధముగా పరిశుద్ధముగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ కోసం తీసుకొచ్చిన దీవెనలు స్వతంత్రించుకోగలుగుతావు. ప్రభు వాక్యం చెప్తుంది, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి అని ప్రభు మాట్లాడుతున్నాడు ఆమోషు గ్రంథంలో. దేవుని వాక్యం విన్న ప్రియమైన సహోదరులారా, ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవించు. ఖచ్చితంగా ఒక అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరిగించబడాలంటే పరిశుద్ధంగా జీవించు. రెండోది చెప్తున్నాడు, ఆయన ఖచ్చితంగా మన ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నాడు. దేవుడు మనమున్న అంటే గృహంలో దేవుడు సంచరిస్తూ ఉన్నాడు, మన హృదయంలో దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సంచరిస్తున్న దేవుడు కాబట్టి ఆయన ప్రతిదాన్ని గమనించగలుగుతున్నాడు. అందుకే మనం ఎప్పుడూ కూడా దేవుని ఎదుట కనబడుటకై సిద్ధపడగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు ఎప్పుడూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడతాయి. కాబట్టి ఈరోజు ఆదివారపు ఆరాధనలోనే
ఒక పరిశుద్ధముగా చప్పట్లు కొడుతూ, పరిశుద్ధముగా ఆరాధన చేస్తూ, పరిశుద్ధముగా తెల్లని వస్తువును ధరించుకొని చాలా ఉన్నతంగా మనం ఉంటూ మిగతా రోజులన్నీ కూడా అపరిశుద్ధమైన, అబద్ధకరమైన, లోక సంబంధమైన జీవితాన్ని జీవించగలుగుతూ ఉంటే దేవుని కార్యాలు మన జీవితంలో ఎందుకు జరుగుతాయి? కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మీ దేవుని సన్నిధిలో కనబడుటకై మీరు సిద్ధపడండి. ప్రభు యొక్క సిద్ధపాటు మీ జీవితంలో ఉండాలని కోరుకుంటూ ప్రభు ఈ మాటల దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి, నాతో ఏకీభవించండి. దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తైన దేవానికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం మీరు దయచేయండి. వారి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. మీ కృప చూపండి, మీరు తోడుగునండి. బిడ్డల పట్ల ఘనమైన కార్యాలు జరిగించి కృపచేత నింపి తండ్రి, ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి వారి బిడ్డల జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించి ప్రభువానైన ప్రతి బిడ్డని రాకడలో ఎత్తబడగలిగే భక్తి జీవితం జీవిస్తూ వారి పరిశుద్ధమైన జీవితం జీవించగలిగే భాగ్యం, వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించి మీ కృపచూ మీరు తోడుగా ఉంటారని మీ ఘనమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.